అన్యాయంగా మమ్మల్ని అలా కొడుతున్నావు? కొట్టటం కాదు, మిమ్మల్ని ఇద్దరిని గొంతు తీసి చెప్పాలి. నా కూతురు జీవితంతో పాటు ఇంకెంతమంది జీవితాలతో ఆటలాడుకున్నారో ఏమో మీరిద్దరు. మీలాంటి వాళ్ళని ఊరికినే వదిలేస్తే అంతకన్నా మహాపాప ఇంకోటి ఉండదు. నీకే హాయిగా చచ్చి స్వర్గంలో కూర్చున్నావు, ఇక్కడ ఈ రాక్షసులందరితో వేగలేక నేను చస్తున్నాను. నీకే మహారాజులాగా దర్జాగా కాలు మీద కారేసుకుని కూర్చొని డాన్సులు చుట్టమేగా నీ పని. ఈ బాధలన్నీ నేను పడుతున్నాను. నన్ను కొట్టి ఈవిడ బాధపడుతుందేంటి? ఆవిడంతే, ఆవిడ తీరే వేరు. రమేష్ గారు మంచి మనసుతో మాకు సాయపడ్డారు కాబట్టి నా కూతురు కాపురం నిలబడింది. లేకపోతే మీరిద్దరూ కలిసి ఏమైనా చేస్తుండేవాళ్ళు. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక్కడ మీ ఏడుపులు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. మాధవ్ చెప్పింది కదా ఇదంతా నాటకం అని. మీకు వచ్చిందానే బయలుదేరండి, పోండి. ఇంకా ఎందుకు తన్నులు తింటే ఇక్కడ నించోటం? పద పోదాం. లేచిన వేళ బాగుంది కాబట్టి నా నడుము విరగలేదు. లేకపోతే ఈవిడ గారు చూసిన తప్పుకి నేనేమైపోయి ఉండేదాన్ని. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా, నా కూతురు కాపురానికి ఎదురు పెట్టాలని చూసినా నేను అన్నంత పని చేస్తాను. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. జాగ్రత్త. పీడ వదిలిపోయింది. హాయిగా ఇంట్లో తిష్టి వేద్దాం అనుకున్నారు రాక్షసులు. అసలు వీళ్ళ అత్యాసకు అంతనేది లేదు. ఆ ముసలిది ఇంకేమన్నా మాట్లాడున్నట్టయితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టుండేదాన్ని. అయినా ఈ వయసులో అదేం పోయే కాలం అమ్మా. నెత్తి చూసావు నల్లగా ఎలా పూసుకుని వచ్చిందో. నేను చూడగానే పసికట్టేశాను. వయసు దాచేస్తే దాగుతుందా? దీని ఆరాటం కాకపోతేను. పోన్లేండి ఆంటీ, వదిలేసేయండి. వెళ్ళిపోయారు కదా. వెళ్ళక ఇక్కడే ఉండిపోతారా? మొదలష్టం మొహాలు. అసలు నువ్వు ఉన్నావు కాబట్టి ఊరుకున్నాను గానీ, లేకపోతే నిజంగానే ఆ ముసలిదా నడ్డి విరగొట్టేదాన్ని. సర్లేండి ఆంటీ, అయిపోయింది కదా, ఇక రిలాక్స్ అవ్వండి. మనకు కావాల్సింది జలజ కాపురం చక్కపట్టం. అది ఎలాగో జరిగిపోయింది. ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. జలజ కాపురం చక్కబడిందంటే దానికి కారణం నువ్వే. నువ్వు మంచి మనసుతో రమేష్ గారితో మాట్లాడి ఇదంతా చేయించుండకపోతే జలజ ఏమైపోయి ఉండేదో. మా ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను రాచి రంపాను పెట్టాం. నువ్వు అదేది మనసులో పెట్టుకోక మమ్మల్ని ఆదుకున్నావు. నిజంగా నువ్వు దేవతవి. ఊరుకోండి ఆంటీ, అంతంత పెద్ద మాటలు దేనికి? నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసుండేవాళ్ళు. ఇదేనమ్మా నీ గొప్పతనం. నీ గురించి నువ్వు చెప్పుకోవు. నీ మంచితనం అర్థం చేసుకోలేక అప్పట్లో నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను. ఇప్పుడు గతం గురించి ఎందుకు ఆంటీ? అంతా మన మంచికే జరిగిందనుకుందాం. ఫర్గెట్ ఇట్. పూర్ణమ్మ గారు వెళ్ళిపోయారా? అరగంట అయింది ఆవిడ వెళ్ళిపోయి. మీకు థ్యాంక్స్ చెప్పమని ఓ 100 సార్లైనా నాతో చెప్పుంటుంది. థ్యాంక్స్ దేనికి? జలజ కాపురం చక్కబడింది. మనందరికి కావాల్సింది అదేగా. మీరు నా మాట వినుండకపోయినట్టయితే ఇదంతా జరిగుండేది కాదు. సమాజంలో మీకున్న హోదాని కూడా మర్చిపోయి మీరిదంతా చేశారు. మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదనిపిస్తోంది. ఏంటి మాధవి ఇదంతా? యు ఆర్ ఎంబారసింగ్ మీ. లేదండి, ఉన్న మాటే చెప్తున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఒక మనిషి గురించి మరో మనిషికి ఏమాత్రం పట్టని ఈ రోజుల్లో మీకేం కాని జలజ కోసం ఎంతో చేశారు. మీ మంచితనానికి నా జోహార్లు. చాలే ఊరుకో. ఇంకా ఎక్కువ మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. వంటింట్లోకి వెళ్ళి ఓ మంచి కాఫీ తయారు చేసుకుని తీసుకురా. ఒక్క కాఫీ ఏంటి, మీకిష్టమని సేమియా ఉప్మా చేశాను. అలాగా? అవును. ఒక్క నిమిషం మీరు అలా డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేయండి, నేను తీసుకొచ్చేస్తాను. షూర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. జలజ ఇందాక ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన శ్రీనివాసరావు గారితో కలిసి ఓసారి ఇక్కడికి వస్తుందట. మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలట. మీరు సరేనంటే శ్రీనివాసరావు గారితో కలిసి వెంటనే ఇక్కడికి వచ్చేస్తుందట. మిమ్మల్ని ఒకసారి అడగమంది. ఇందులో అడగడానికి ఏముంది? తను ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే నీకు తెలుసు కదా, నాకు ఈ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్స్లు ఒంటికి సరిపడవు. కొన్ని ఇష్టం లేకపోయినా అవతలి వాళ్ళ కోసం భరించాలి, తప్పదు. మీకోసం కాకపోయినా జలజ కోసమైనా వాళ్ళు చెప్పేది ఓపిగ్గా వినండి. దే విల్ ఫీల్ హ్యాపీ. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, నీ మాటలా కాదంటాను. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చని నువ్వు జలజకు ఫోన్ చేసి చెప్పు. సరే. అన్నట్టు నేను ఇంకో విషయం మర్చిపోయాను. ఏంటది? నా తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకోలేదు. నిజంగా మీ మేలు మర్చిపోలేను. అయ్యో బాబోయ్,
నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నావు. నేను ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాను. నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఆ సేమియా ఉప్మా తీసుకురా. హాయిగా తింటాను. నేను తింటున్నప్పుడు మాత్రం మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్స్ అంటూ మాట్లాడకు. నాకు పొలమారుతుంది. సరేనా? అలాగే, మాట్లాడంలేండి. గుడ్. ఆ మాట అన్నావు, బాగుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ ఉప్మా తీసుకురా. ఓ పట్టు పడతాను. బాగున్నావా జలజ? రండి, కూర్చోండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. మొన్నే వద్దామనుకున్నాను, కానీ ఎందుకనో రాలేకపోయాను. మొహం చెల్లలేదు. భలే వాళ్లే. అదేంటి? అవును జలజ, నేను చాలా పెద్ద పాపమే చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ప్రతి నిమిషం అదే తలుచుకుంటూ గిల్టీ ఫీలింగ్స్తో సతమతమైపోతున్నాను. నేను పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయాను. నీకు తీరని అన్యాయం చేశాను. పెద్ద మనసుతో నన్ను క్షమించు జలజ. అవే మాట్లాడండి. మీకు నాకు మధ్య క్షమాపణలేంటి? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయండి. ఇప్పటికైనా మీరు వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నారు, అంతే చాలు. వాళ్ళు కేవలం డబ్బు మనుషులని మొన్నటిదాకా నాకు తెలియలేదు. వాళ్ళని పూర్తిగా నమ్మినందుకు నాకు పెద్ద గుణపాఠమే నేర్పారు. ఐ హావ్ లెర్న్డ్ ఎ వెరీ బిగ్ లెసన్. ఇక అదంతా మర్చిపోండి, అయిపోయింది కదా. మీరు తిరిగి నా దగ్గరకు వచ్చేశారు, అంతే చాలు. నేను మొన్నటి నుంచి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ సాయంత్రం వరకు చూసి మీరు రాకపోతే నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. నువ్వింత తేలిగ్గా జరిగిందంతా మర్చిపోతావని నేను అనుకోలేదు జలజ. నీ దగ్గరికి రావాలంటేనే భయం వేసింది. భలే వాళ్లే. నిజం. అందుకే ఇవాల్టి దాకా నీ దగ్గరికి రాలేకపోయాను. ఓ పక్క నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావోనని భయం, మరో పక్క నా గిల్టీ ఫీలింగ్స్ నన్ను ఇక్కడికి రాకుండా చేసి చివరికి వాళ్ళ ధైర్యం చేసి ఇలా వచ్చేశాను. అవే మాట్లాడండి. నా దగ్గరికి రావడానికి మీరు భయపడటం ఏంటి? నేనెప్పటికీ మీ దాన్ని. సంసారం అన్న తర్వాత ఏవో కలతలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి సర్దుకుపోవటమే భార్యాభర్తలు చేయాల్సిన పని. నువ్వెంత మంచిదానివి జలజ. నీ దగ్గరకు వచ్చాక నా గిల్టీ ఫీలింగ్స్ మరింతగా పెరిగిపోతున్నాయి. వద్దు, మీరలా ఆలోచించొద్దు. జరిగిందంతా మర్చిపోదాం. అసలు ఆ జయంత్ ఎవరో తెలియనట్టుగా మీరుండండి. నేను ఆ ప్రస్తావన ఎప్పుడు మీ దగ్గర తీసుకురాను. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ జలజ. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించావు కదా? అఫ్కోర్స్, అందులో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఎంతసేపు అలా నుంచుంటారు? కూర్చోండి, మీ కాఫీ కలుపుకొస్తాను. జలజ, ఏంటండి? మీ అమ్మగారు ఉన్నారా లోపల? ఉంది. తను కూడా మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తోంది. నేను ఒకసారి లోపలికెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. జరిగిన దానికి క్షమాపణలు చెప్తాను. మీరేం క్షమాపణలు చెప్పనక్కర్లేదు. అమ్మతో ఇంతకు ముందులాగానే నవ్వుతూ మాట్లాడండి, చాలు. నువ్వు వద్దని చెప్తున్నా నాకు క్షమాపణలు చెప్పాలని అనిపిస్తోంది. ఇంత జరిగాక కనీసం సారీ అన్నా చెప్పకపోతే ఎలాగూ? ఆంటీ మనసు చాలా బాధపడుంటుంది. నా ప్రవర్తనని మన్నించమని ఆంటీకి అపాలజీ చెప్పేదాకా నాకు మనశ్శాంతిగా ఉండదు. నువ్వు కాఫీ కలుపుతూ ఉండు, నేను ఈలోగా ఆంటీతో మాట్లాడతాను. సరే, మీ ఇష్టం. నేను మీ ఆయన కళ్ళు తెరిపిస్తే నువ్వు నా కళ్ళు మూసేసావేంటి? నేనని నీకెలా తెలిసింది? ఎలాగో తెలిసింది గాని ముందా చేతులది, లేకపోతే నేను వేలు కోసేసుకుంటాను. ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ సంతోషం నీకు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవతలాంటి నువ్వలా కోరుకోబట్టే ఇవాళ నా కాపురం చక్కబడింది. చాలే ఊరుకో. ఈ మాత్రానికే నన్ను దేవతం చేసేయాలా? లేదొదినా, ఉన్నమాటే చెప్తున్నాను. నువ్వు నిజంగా దేవతవి. సరే, అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను నీకు కాఫీ కలిపి తెస్తాను. నాకిప్పుడేం వద్దొదినా,
నీకో ముఖ్యమైన విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మా ఆయన నా దగ్గరకు వచ్చేశాడు. తప్పు జరిగిందంటూ క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదంతా నీ చలవే. నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో. ఏమైపోయి ఉండేదానివి? నేను కాకపోతే ఇంకెవరో నీకు సాయం చేసేవాళ్ళు. లోకమేం గొడ్డుపోలేదు జలజ. నీదెంతో మంచి మనస్తత్వం కాబట్టే ఇలా మాట్లాడుతున్నా. నీ స్థానంలో ఇంకొకరున్నట్టయితే చాలా పెద్ద హెల్ప్ చేశానని పొంగిపోయి ఉండేవాళ్ళు. సరేలే, ఇంకొదిలేసే. మీ ఆయన ఇంకా నీతో ఏం చెప్పాడు? ఇప్పుడు చేసిన తప్పుని ఇంకెప్పుడు చేయనని నాకు మాటిచ్చాడు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. అలాగా? అందుకే నీ మొహం కూడా ఆనందాలొలికే గులాబీ పువ్వులాగా వికసించింది. పోవదినా, నువ్వెప్పుడు ఇంతే. ఇదే మంచి సమయం. నీ కోరికలేమైనా ఉంటే ఇప్పుడే కోరుకో. ఆయన తప్పకుండా అన్నీ తీర్చేస్తారు. అబ్బా పోవదినా. పోవదినా అంటే కుదరదు. త్వరలోనే ఓ పండంటి బాబునో పాపనో కనాలి. పెంచుకోమని నాకివ్వాలి, సరేనా? అలాగేలే వదినా. నీకు పాపో బాబో పుడితే నిజంగా నాకిస్తావా? ఎందుకివ్వను వదినా, నీకోసం ఏవైనా చేస్తాను. అయినా పిల్లల్ని నాకన్నా నువ్వే బాగా పెంచుతావని నాకు తెలుసు. సరే, వచ్చే ఏడాది ఈ పాటికి మీ బాబునో పాపనో తీసుకొచ్చి నాకిస్తున్నావు, సరేనా? సరే వదినా, నా జీవితాన్ని నిలబెట్టావు. మెనీ మెనీ థ్యాంక్స్ వదినా. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంటి చెప్పు? రేపు నాకేదన్నా ఆపదొస్తే నువ్వు ఆదుకోవా? ఏదన్నా కష్టం వస్తే సాయపడవా? నువ్వు పడ్డ కష్టాలు చాలొదినా. నీకింకా ఏ కష్టాలు ఆపదలు రాకూడదని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండు. నేను చిటికలో వంట పని పూర్తి చేసి అక్కడికి వచ్చేస్తాను, సరేనా? అలాగే వదినా. నమస్కారం అండి. మీరా? కూర్చోండి. మీతో పర్సనల్గా మాట్లాడదామని ఇలా వచ్చాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. అలాంటిదేం లేదు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? పూర్తిగా కోలుకున్నట్టేనా? ఐఎమ్ ఫైన్. ఇదంతా మాధవ చలవే. నేను ఇవాళ ఎలా ఉన్నానంటే తన మూలంగానే. తన రక్తం ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టింది. తన పనులన్నీ మర్చిపోయి హాస్పిటల్లో నాతో పాటు ఉండి నాకు చాలా సేవలు చేసింది. దగ్గరుండి అన్నీ చూసుకుంది. నా జీవితం మాధవ్ పెట్టిన భిక్ష. నేను తనని చాలా హింసలు పెట్టాను. తను మాత్రం ఓ దేవతలా నన్ను ఆదుకుంది. ఆవిడది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, అందులో ఎటువంటి అనుమానమూ లేదు. నేను తన గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. చెప్పండి. మాధవకి మీరంటే చాలా అభిమానం, గౌరవం. తనకి మీరెంత చెప్తే అంత. అందుకే తనని కన్విన్స్ చేస్తారన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. కన్విన్స్ చేయాలా? ఏ విషయంలో? నాతో కలిసి ఉండే విషయంలో. మాధవకి నా పైన ఎటువంటి కోపం, ద్వేషం లేదు. గతంలో నేను పెట్టిన బాధలన్నింటినీ మర్చిపోయింది. నన్ను పూర్తిగా క్షమించింది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం తను పట్టు విడవటం లేదు. నాతో కలిసి ఉండటానికి తను ఒప్పుకోవటం లేదు. తన బతికేతో తను బతకాలనుకుంటుంది. ఈ విషయంలో మీరు ఆవిడని కన్విన్స్ చేయాలి. వేరే దారిలేకే మీతో వచ్చి మాట చెప్తున్నాను. తనకి మీ మాట అంటే చాలా విలువ, గౌరవం. మీరేం చెప్పినా చేస్తుంది. అందుకని మీరు అపార్థం చేసుకోకుండా కాస్త నాకు ఈ పని చేసి పెట్టండి. మాధవ్తో మాట్లాడి తన నిర్ణయం మారేలా చేయండి. అది మీకే సాధ్యం. మాధవితో నేను ఏ విషయమైనా మాట్లాడొచ్చు, నిజమే. కానీ ఇది చాలా పర్సనల్ మ్యాటర్. నేను దీని గురించి మాట్లాడితే తనేమన్నా ఫీల్ అవుతుందేమో. లేదండి, తనకి మీరంటే చాలా గొప్ప అభిప్రాయం ఉంది. మీరు ఈ విషయం లేవనెత్తితే తనేం ఫీల్ అవ్వదు. మీరు చెప్తే తన నిర్ణయాన్ని తప్పకుండా మార్చుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరింతగా చెప్తే నాకు మాట్లాడాలనే ఉంది. కాకపోతే తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందేమోనని నా భయం. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హర్ ఫీలింగ్స్. నేను ఇంతగా చెప్తున్నానని మీరేమనుకోవద్దు. ఈ విషయం గురించి తనతో మీరే మాట్లాడగలరు. మీ మాటలకి తను ఎప్పుడూ హర్ట్ కాదు. మీరెందుకు చెప్తున్నారో అర్థం చేసుకుంటుంది. మీ మీద గౌరవంతో తన నిర్ణయం మార్చుకుంటుంది. నేనిప్పుడు తను కోరుకున్నట్టుగానే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. గ్యారేజ్ బాగా నడుస్తుంది. కాకపోతే నేను తను దూరం అయిపోయాం. భార్యాభర్తలమై ఉండి కూడా విడివిడిగా ఉంటున్నాం. గతంలో మా ఇంట్లో తను చాలా బాధపడింది, నిజమే. కానీ తను అవన్నీ మర్చిపోయింది కాబట్టి, నన్ను క్షమించింది కాబట్టి
నాతో పాటు కలిసి ఉండటమే మా ఇద్దరికీ మంచిదని నేను అనుకుంటున్నాను. ఆవిడ నిర్ణయం ఎందుకు తీసుకుందో? మాధవలో కొంచెం మొండితనం ఉంది. ఏ విషయంలోనైనా తను నిర్ణయం తీసుకుంటే వెంటనే మార్చుకోదు. నాకు అంతకు మించి ఇంకేం కనపడటం లేదు. మీరు తనతో మాట్లాడితే తప్పకుండా తన నిర్ణయం మార్చుకుంటుంది. ప్లీజ్, ఇవి చేతులు కావు. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ నాకు ఈ సాయం చేసి పెట్టండి. వేరే దిక్కు కనబడికే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాధవ్ మీ మాట తప్పితే ఎవరి మాట వినదు. ప్లీజ్ కన్విన్స్ సార్. విడివిడిగా బతకడం ఎవరికీ మంచిది కాదు. మాధవ్ మొండితనంతో మా ఇద్దరు బతుకులు నాశనం కాకూడదు. మీరు ఈ విషయంలో చొరవ తీసుకుంటే మా కాపురం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేను మాధవితో మాట్లాడతాను. చాలు, ఆ మాట అన్నారు అంతే చాలు. నేను తనతో ఒక మాట చెప్పి చూస్తాను. తను కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తాను. ఆవిడ మీద ఒత్తిడి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అక్కర్లేదు, మీరు మాట చెప్తే సరిపోతుంది. మాధవ్కి మీ మాట అంటే చాలా గురి. మీతో పాటు ఉండడానికి మాధవ్కి వేరే ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఆ విషయం గురించి ఏమైనా చెప్పిందా? అటువంటివే ఉన్నట్లేవు. ఉంటే చెప్పేదే. తను ఒకసారి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక మార్చుకోవడం లేదు, అంతే. సరే, మీకోసం నేను మాధవితో మాట్లాడతాను. కాకపోతే తనను కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే మీరు వేరేగా అనుకోవద్దు. భలేవాళ్లే, అలా నేనెందుకు అనుకుంటాను? మీ ప్రయత్నం మీరు చేయండి, అంతే. అలాగే, నేను వీలు చూసుకుని మాధవితో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. మీ పొజిషన్ మర్చిపోయి కూడా నా కోసం ఈ పని చేస్తానంటున్నారు. నిజంగా మీ మేలు మర్చిపోలేను. ఈ విషయంలో మాధవి తన మనసు మార్చుకునని గట్టిగా చెప్తే మీరు మళ్ళీ నా మీద ఒత్తిడి మాత్రం తీసుకురావద్దు, సరేనా? అలాగే, మీరు తనతో ఒక్కసారి మాట్లాడండి, అంతే. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. అదేంటి, అప్పుడే వెళ్ళిపోతారా? మీ పని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. ఇక బయలుదేరుతాను. సరే, మీ ఇష్టం. ఈ విషయంలో మీకు ఇబ్బంది కలిగించినట్టయితే నన్ను క్షమించండి. అలాంటిదేం లేదు. కాకపోతే నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ మాధవి మాత్రం ఏ రకంగానూ ఈ విషయంలో ఫీల్ అవ్వకూడదు. అదే నా తాపత్రయం. నేను చెప్తున్నాను కదా, మీరు మాట్లాడితే తనేం అనుకోదు. మీకు ఆ విషయంలో నేను భరోసా ఇస్తున్నాను. వెళ్ళొస్తానండి. మంచిది.